హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా అప్డేట్ వచ్చేసి మన మెగాస్టార్ 156th ఫిలిం కోసం ఇంకా బాండ్ కాలేదంట. ఇందుకే ఏంటా అని అనుకుంటున్నారా? ఇందుకే మ్యాటర్ ఏంటంటే మావా, మన చిరంజీవి గారు ఇంకా 156th మూవీ షూటింగ్లోకి కంప్లీట్గా బాండ్ అవ్వలేదంట. కొన్నిసార్లు సెట్స్లోకి వచ్చి వెళ్ళిపోతున్నారట. అయితే పూజ అయ్యాక కూడా సినిమాపై మెగాస్టార్ గారికి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా, లేక కథ ఏమైనా నచ్చినట్టు మొహమాటంగా ఒప్పుకొని ఉంటారా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గురు. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట నొట్టంగని కొట్టండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేస్తున్న 156th ఫిలిం బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో స్టార్ట్ అవ్వడం, మారేడుమిల్లిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు అందరికీ తెలిసిందే భయ్యా. అయితే అక్కడ చిరంజీవి లేకుండానే కొన్ని మెయిన్ సీన్స్ తీయడం కూడా జరిగింది. సో కొన్ని రోజులకి చిరంజీవి గారు టీంతో జాయిన్ అయ్యారు భయ్యా. ఆయనపై కొన్ని మెయిన్ సీన్స్ తీసినట్లు కూడా తెలుస్తుంది. మరి మెగాస్టార్ ఇంకా ఆ సినిమా షూట్లో కంప్లీట్గా బాండ్ కాలేదా? అప్పుడప్పుడే సెట్స్కి వస్తున్నారా అంటే అవుననే చెప్పాలని అంటున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఏ కారణంతో మెగాస్టార్ 100% ఎఫర్ట్స్ పెట్టడం లేదు అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. 2 or 3 months బ్యాక్ చిరంజీవి గారు మోకాలు నొప్పితో బాధపడుతున్నట్లు టాక్ వినిపించింది భయ్యా. సో హోమియోపతి కోసం భార్య సురేఖతో కలిసి విదేశాలు వెళ్ళినట్లు వినిపించింది. ఆ తర్వాత ఆయన కోలుకోవడం, యథావిధిగా మళ్ళీ మూవీ షూటింగ్స్లో పాల్గొనడం జరిగింది. కానీ రీసెంట్గా అందిన న్యూస్లో ఆయన ఇంకా కంప్లీట్గా కోలుకోలేదని వినిపిస్తుంది. ఇంకో పక్క విక్టరీ వెంకటేష్ గారి 75th ఫిలిం ఈవెంట్కి మెగాస్టార్ గెస్ట్గా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే భయ్యా. ఆ టైంలో ఆయన ఎక్కువసేపు నిలబడలేదు. అందరూ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా ఆయన మాత్రం చాలాసేపు కూర్చొనే ఉన్నారు. ఆయనకి లేచి డ్యాన్స్ వేయాలని ఉన్నా లెగలేని పరిస్థితి అయింది. మోకాలు నొప్పి కారణంగానే ఆయన అంతసేపు కూర్చున్నట్లు తెలుస్తుంది భయ్యా. వెంకటేష్ గారు నిలబడి చాలాసేపు మాట్లాడినా చిరంజీవి మాత్రం అలా కూర్చొనే ఉన్నారు. దీంతో ఆయన నొప్పి కారణంగా అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తుంది. చిరంజీవి గారు ఇంకా కాలు నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదని కూడా కనిపిస్తుంది. 156వ సినిమా షూటింగ్లో కూడా కేవలం కొన్ని రోజుల పాటే తేలికైన సీన్స్లో యాక్ట్ చేయించినట్లు టాక్. పూర్తిగా కోలుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదని తెలుస్తుంది. త్వరలో స్టార్ట్ అవుతున్న కొత్త స్కెడ్యూల్కి చిరంజీవి కంప్లీట్ రేంజ్లో రెడీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది భయ్యా. సరే మరి మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.